పరబ్రహ్మణే నమః. ఈ రోజున 7వ రోజు మనం శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగం నుండి 13 మరియు 14వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత. పద విభజన చేస్తే సహసా ఏవ అభ్యహన్యంత, సహసైవ అభ్యహన్యంత కలిపితే సహసైవాభ్యహన్యంత. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. సశబ్దస్తుములో భవత్. సశబ్దః తుములః అభవత్. ఈ పదాలన్నీ కూడా విడదీసి సశబ్దః తుములః అభవత్ కలిపితే సశబ్దస్తుములో భవత్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం శ్లోకం మొత్తం కూడా కలిపి చెప్తాం. తతః శంఖాశ్చ భేర్యశ్చ. తతః శంఖాశ్చ. తతః పెట్టినప్పుడు శ ఒకటే శ వస్తుంది, కలిపితేనే విసర్గ లేకపోతే శ కింద శావత్ వస్తుంది. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఎప్పుడైతే భీష్మాచార్యుడు గట్టిగా శబ్దం చేస్తూ శంఖనాదం పూరించాడో కౌరవ సైన్యులందరిలో కూడా ఉత్సాహం పొందింది. ఆ ఉత్సాహంతో భేరీలు వాయించారు, తద గోముఖాలు అంటే ఇటువంటి ఉండే వాయిద్యాలు వాయించారు, సింహనాదాలు చేశారు. తతః శ్వేతైర్హయైర్యుక్తే. ఇది కొంచెం కష్టం, ఎందుకంటే ఇందులో పద విభజన చేసి చూద్దాం. చూడండి, తతః శ్వేతైః హయైః యుక్తే. మొత్తం 4 పదాలు ఉంటాయి. తతః శ్వేతైః హయైః యుక్తే కలిపితే తతః శ్వేతైర్హయైర్యుక్తే. అంతే. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఈ శ్లోకం మళ్ళా మొత్తం కలిపి చెప్పుకుందాం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. శ్లోకం అర్థం ఏంటంటే, ఎప్పుడైతే కౌరవ సైన్యం అంతా కూడా యుద్ధభేరిని ముగించాయో ఇటువైపు ఉన్నటువంటి పాండవ సైన్యంలో ఉన్నటువంటి మాధవుడు అంటే కృష్ణుడు, అలాగే అర్జునుడు, వీళ్ళిద్దరూ కూడా తెల్లటి గుర్రం కలిగినటువంటి రథం మీద ఉన్నారట. వారిద్దరూ కూడా ఆ శబ్దాలు ఎప్పుడైతే విన్నారో వీరు వారికి సంబంధించినటువంటి దివ్య శంఖాలని ఓదడం ప్రారంభం చేశారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం.